ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో కరకరలాడే చికెన్ పకోడీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. స్ట్రీట్ స్టైల్లోలా ఇంట్లోనే చికెన్ పకోడీని చేయాలనుకుంటే మీకు ఇది సరైన రెసిపీ. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఈ ప్రాసెస్లో చికెన్ పకోడాని చేస్తే ఆయిల్ తక్కువగా అబ్జర్వ్ చేసుకోవడమే కాదు, కరకరలాడుతూ చికెన్ పకోడా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా జస్ట్ పర్ఫెక్ట్ అంతే. ఈ నోరూరించే చికెన్ పకోడా తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను చికెన్ పకోడా చేయడానికి 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నానండి. మీరు కూడా ఇదే విధంగా చికెన్ని సుబ్బి మసాలాలు అనేవి బాగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే అందులోనే 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, చిటికెడంత పసుపుని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వలన మనం పట్టించే మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పడతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. అలాగే మంచి టేస్ట్ కోసం చివరిలో అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. సన్నగా తరిగిన 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని మిక్స్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇదే టైంలో సన్నగా తరిగిన కొత్తిమీరనైనా తీసుకోవచ్చు. ఇలా వీటిని తీసుకున్నాక ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండిని తీసుకుందాం. అంటే మొక్కజొన్న పిండిని తీసుకోండి. మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ పిండి ప్లేస్లో మైదా పిండినైనా లేదా శనగపిండినైనా తీసుకొని మిక్స్ చేయవచ్చు. ఇలా తీసుకున్న కార్న్ఫ్లోర్ని చికెన్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని కావాలంటే చికెన్ ముక్కల్ని ఒక 10-15 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు. మీకు టైం ఉంటే ఒక 2-3 గంటలైనా నానబెట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కలిపాక ఒక 2 గంటల సేపు పక్కన పెడుతున్నాను. 2 గంటల తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లు చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేయండి. ఈ ఆయిల్లో ఎక్కువగా వేసినా అలాగే లేదంటే దగ్గరగా వేసినా పైన కోటింగ్గా ఉండే పిండి అనేది ఊడిపోతుంది. అలా ఊడిపోయి చికెన్ ముక్క అనేది కనబడుతూ అంత క్రిస్పీగా రావు. కాబట్టి ఫ్రై చేసేటప్పుడు మెయిన్గా ఈ మెథడ్ని గుర్తుంచుకోండి. ఇలా విడివిడిగా వేసి ఫ్రై చేయడం వలన చికెన్ ముక్కలు అనేవి మెత్తగా ఫ్రై అయ్యి బయట క్రిస్పీగా వస్తాయి. మనం ఫ్రై చేసేటప్పుడు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే లోపల అనేది మెత్తగా చికెన్ ముక్క అనేది ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. చూస్తేనే మనం ఫ్రై చేస్తే చికెన్ ఫ్రై అనేది ఎంత క్రిస్పీగా ఉందో తెలిసిపోతుంది. మనకి చికెన్ అనేది క్రిస్పీగా మంచి కలర్లోకి టర్న్ అయ్యాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా చికెన్ ముక్కల్ని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. అంతే కరకరలాడే టేస్టీ చికెన్ పకోడా రెడీ అయిపోయినట్లే. మీరు కూడా క్రిస్పీగా చికెన్ పకోడాని చేసి పెట్టండి. నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.